సో రైతులకు సంబంధించి ఒక న్యూస్ కూడా వచ్చింది. సో వరికి బోనస్ ఎంత మందికి ప్లస్. సో ప్రతి లాస్ట్ టైం 6 గ్యారెంటీలో కూడా చెప్పింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. సో ప్రతి వడ్లకి బోనస్ ఇస్తాం, 500 బోనస్ ఇస్తాం అని చెప్పేసి. సో ఇప్పుడు ఆల్రెడీ వరి కూడా పంట చేతికి వచ్చే సమయం అయింది కాబట్టి సో వరికి బోనస్ ఎంత మందికి ప్లస్ అని చెప్పేసి ఒక పెద్ద హెడ్లైన్ వచ్చింది. లబ్ధి పొందే రైతుల సంఖ్యపై అధికారుల ఆరా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం పైన అంచనాలు, సన్న రకం వడ్లు ఎన్ని టన్నులు వచ్చే ఛాన్స్ ఉందంటూ లెక్కలు. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మన రైతు రుణమాఫీ అని చెప్పేసి కొంతమందికి చేసింది, ఇంకా చాలా మందికి చేయలేదు అని చెప్పి వార్తలు వస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎలాగైనా సరే వడ్లకు బోనస్ కల్పిస్తామని చెప్పేసి 6 గ్యారెంటీలో కరాఖండిగా క్లియర్ గా చెప్పేసిన పరిస్థితి చూసినాం మనం. అయితే ఇప్పుడు నెక్స్ట్ వరి అన్ని ధాన్యాలన్నీ కొనుగోలు కేంద్రాలకు వస్తాయి కాబట్టి సో ఎంత వస్తుంది అని చెప్పేసి ఇప్పుడే అదే లెక్కలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎన్ని వడ్లు వస్తాయి, ఎన్ని క్వింటాల ధాన్యం మనకు వస్తుంది, సో ఆ ధాన్యం పైన ఎంత మనం బోనస్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక లెక్కలు కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా ఎన్ని క్వింటాలు ఇవ్వాలి, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా ఎంత మేరకు అవసరం, అంచనాలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నం, సుమారు 2500 కోట్లు కేటాయింపునకు సర్కారు నిర్ణయం, పండగల నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్. సో ఏదైతే బోనస్ అనేది ఏర్పాటు చేస్తా అంటే బోనస్ డబ్బులు ఏవైతే ఇస్తాయో ఇవన్నీ కూడా పండగలాగా వాతావరణం క్రియేట్ చేసి ఊర్లో అన్నింటిలో కూడా పండగ వాతావరణం క్రియేట్ చేసి అందరికి ఎలాంటి పబ్లిసిటీ కూడా కావాలి కదా. ఎందుకంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడే ప్రతి ఒక్క ఊళ్ళో చాలా మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదు క్లియర్ గా వాహిని టీవీకి చెప్తా ఉన్నారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కానీ ఆ ఎలక్షన్ లో చూసుకుంటాం మేము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వరి బోనస్ కూడా కంపల్సరీ ఎలక్షన్ ముందే చేయాల్సి వస్తుంది. స్థానిక సంస్థల ఎలక్షన్ ముందే చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్లస్ ఉంటుంది, లేకపోతే ఇది కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా మైనస్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఈ ఖరీఫ్ నుంచి సన్నవర్లకు క్వింటల్ కు 500 చొప్పున బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వ్యవసాయ అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఈ సీజన్ లో జిల్లాల వారీగా సాగిన వరి విస్తరణం ఎంత, అందులో సన్న వరి ఎంత, తాజాగా వరదల్లో నష్టపోయిన పంట ఎంత అనే అంచనాలు రూపొందిస్తున్నారు. వరి విస్తీర్ణం లెక్కలను తేల్చి ఎంతవరకు దిగుబడి రావచ్చనే విశ్లేషణ కూడా మొదలు పెట్టారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనిని ఓ పండుగల నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ కూడా చేసి ఉండడం, బోనస్ కూడా ఇస్తుండడంతో ఈ 2 అంశాల జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నది. సో ఈ విధంగా ఇప్పటికే ఈ ప్రతి ఒక్క జిల్లాల వారిగా ఎంత విస్తీర్ణం అంటే ఈసారి వరి ఎంతమంది వేసారు, ఆ వేసిన వరిలో సన్న వడ్లు ఎంతమంది వేసారు అని చెప్పేసి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అధికారులు. క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బోనస్ ఇవ్వాలి, మొన్న రైతు రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి అంచనాకు వచ్చి 19,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా 10,000 కోట్లు ఆపేసారు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇది ఏదైతే బోనస్ ఉందో ఆ బోనస్ కూడా జిల్లాల వారిగా ఎంతవరకు వడ్లు ఉన్నాయి, ఆ వడ్లలో సన్న వడ్లు ఎంతమంది వేసారు, అవన్నీ ఎన్ని క్వింటాల ధాన్యం ప్రభుత్వానికి వస్తుంది కొనుగోలు కేంద్రానికి, అండ్ కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత ఎంతమందికి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నారు కదా. సో ఎంతమందికి ఇవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అండ్ అలాగే ఈ సన్న వడ్లు తీసుకున్న తర్వాత కూడా సో రేషన్ షాప్లకు చెప్పారుగా, మన రీసెంట్ కూడా చెప్పారుగా త్వరలోనే వచ్చే సంవత్సరం నుంచి కావచ్చు లేకపోతే త్వరలోనే అందరికి ప్రతి రేషన్ షాప్ లో కూడా అందరికి సన్న బియ్యం ఇస్తాము అని చెప్పేసి చెప్పారు కదా. సో ఈ నేపథ్యంలో సన్న వడ్లు ఎన్ని వస్తాయి, ఎన్ని రేషన్ షాప్లకు ఇవ్వాలి, అలాగే సంక్షేమ గురుకుల పాఠశాలలో కావచ్చు, సంక్షేమ హాస్టల్లో కావచ్చు, సో వీటికి కూడా ఎన్ని సన్న వడ్లు సరఫరా చేయాలని చెప్పేసి ఇప్పటికే నివేదిక అంతా తెచ్చుకోడు. సో ఇది ఒక మంచి పనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సన్న వడ్లని మార్కెట్కి వచ్చిన తర్వాత రైతులని మార్కెట్ యార్డ్లలో వెయిట్ చేయించి సో అవన్నీ క్వింటాల్ జోకించి అవన్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇచ్చే క్రమంలో ఇటు బోనస్ వస్తుందా రాదా అని చెప్పేసి సంక్షోభంలో కావచ్చు ఒక డౌట్ లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండదు ఇప్పుడు. ఎందుకంటే ఫస్టే లెక్కలు తీసుకుంటారు కాబట్టి ఇంకా ప్రభుత్వానికి ఈజీ అవుతుంది. చాలా తొందరగా అంటే ఏ విధంగా అయితే వడ్లన్నీ కొంటారో కొన్న వారం రోజుల లోపలనే డబ్బులు రైతులకు ఇచ్చేసే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి మేము అంటున్నాం. రైట్, ఇంకా ఆర్థిక శాఖకు ఆదేశాలు. సో దీనికి సంబంధించి ఆర్థిక శాఖకు కూడా, ఎందుకంటే ఆర్థిక శాఖ నుంచి పైసలు కావాలి కాబట్టి సో వాళ్ళకు కూడా ఆదేశాలు ఇస్తున్నారు. 3 రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో వరి పంటకు బోనస్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. సో ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలని ఇందుకు 2,500 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేశారు. ఈ మేరకు 2,500 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి ఇప్పటికి ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చారంట. సో ఈ మేరకు కేటాయింపులు చేయడానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పంట కోతలు ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం ప్రారంభం అయ్యే సమయానికి ఫండ్స్ సిద్ధం చేయడంపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టింది.
సో కొనుగోలు కేంద్రానికి ధాన్యం రావడంతోనే సో వచ్చేసరికి కంప్లీట్ గా ఫండ్స్ కూడా ఎవరికి ఎంతెంత ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వాలని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అన్ని కూడా రెడీ పెట్టుకుంటుంది. సో ఒక్కో ఎకరానికి సగటున 20 క్వింటాల మేర పంట దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో రైతు భరోసా నిధులతో పాటు బోనస్ రూపంలో అదనంగా 10,000 చొప్పున అందుతాయని అంచనాలు రైతాంగంలో మొదలయ్యింది. సో 50 లక్షల టన్నులు వస్తుందని అంచనా. సో 50 లక్షల టన్నుల ధాన్యం ఈసారి వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. సో పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంచనా ప్రకారం ఈసారి ఖరీఫ్ సీజన్ లో దాదాపు 1,500,000 టన్నుల మేర వరి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో దాదాపు 80 లక్షల టన్నుల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయం కోసం వస్తాయని, మిగిలింది రైతులు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం లేదా ఇతర కిరాణాల రీత్యా మిల్లర్ల అమ్ముకుంటారని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే వడ్లకు మాత్రమే 500 బోనస్ వర్తిస్తుందని, ఇందులో సన్న రకం వడ్లు ఎన్ని టన్నులు ఉంటాయని లెక్కలు స్పష్టత రావాల్సి ఉంది. వ్యవసాయ శాఖ ప్రాథమిక స్థాయిలో ఇచ్చిన లెక్కల ప్రకారం దాదాపు 50 లక్షల టన్నుల మేర సన్న రకం వడ్లు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని తెలిసింది. ఈ ప్రకారం ప్రభుత్వం కేటాయించనున్న 2,500,000 కోట్ల రూపాయల సరిపోవచ్చని అంచనా వేసింది. మరికొన్ని రోజుల తర్వాత నిర్దిష్టమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని అదనపు నిధులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. సో రేషన్ కోటా పెంపు అనివార్యం. సో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత మిల్లింగ్ చేసి రేషన్ కార్డులు జనవరి నెల నుంచి ఇవ్వనున్నట్టు సన్నబియ్యం కోసం కొంత కేటాయించాల్సి ఉంటుంది. ఇది దాదాపు 35 లక్షల టన్ను ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేసింది. సో మొదటిసారి సన్న వడ్లను రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నందున ఇప్పటికే పంపిణీ అయిన దొడ్డి రకం బియ్యంతో పోలిస్తే ఈసారి కేటాయింపులు పెంచాల్సి రావచ్చనే అభిప్రాయం కూడా ఉన్నది. రాష్ట్రంలో సుమారు 89 లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు ఉండగా వచ్చే నెల చివరి నాటికి మరికొన్ని కొత్తవి మంజూరు కానున్నాయి. ఈ లెక్కలు కొలిక్కి రావడంతో పాటు సన్న బియ్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగానే ఇంతకాలం బియ్యం తీసుకొని కుటుంబాలు కూడా ఈసారి తీసుకుంటాయనే అంచనాలు కూడా ఉన్నాయి. సో ఇక ప్రభుత్వం పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యా సంస్థలు తదితర అవసరాలకు మరికొంత పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో పంట కోతలు ప్రారంభమయ్యే నాటికి ఈ లెక్కలను పక్కాగా తేలనున్నాయి. సో ఈ విధంగా నెక్స్ట్ జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి సో ఇప్పటి వరకు ఆల్రెడీ రేషన్ కార్డులు ఏం చేస్తారు, దొడ్డు బియ్యం ఇస్తారు, తినడానికి పనికిరాని బియ్యం ఇస్తారు కాబట్టి సో ఆ బియ్యం ఇప్పటికి తీసుకున్న వాళ్ళు కూడా నెక్స్ట్ నుంచి సన్న బియ్యం వస్తాయి కాబట్టి ఇంకా చాలా మంది బియ్యం తీసుకునే వాళ్ళు పెరుగుతారు అని చెప్పేసి ఒక అంచనా ప్రభుత్వం వస్తుంది కాబట్టి వస్తే ధాన్యం కొనుగోలు సెంటర్లకు వస్తాయి. కొనుగోలు వచ్చిన వారికి ఎన్ని బోనస్ ఇవ్వాలి అండ్ వచ్చిన రైస్ ని కూడా ఇటు ప్రభుత్వ ఇటు సంక్షేమ గురుకుల హాస్టల్లకు కావచ్చు లేకుంటే రేషన్ కార్డులకు కావచ్చు ఎన్ని ఇవ్వాలి అని చెప్పేసి కంప్లీట్ గా ఒక ప్లాన్ కూడా గీల్చుకున్నట్టు తెలుస్తుంది. సో ఒకసారి దీనిపైన డీటెయిల్ ఒకసారి నరేష్ అన్నకు కూడా కాల్ చేద్దాం. చేస్తున్నా